ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. 29వ తేదీ జూన్ 29 అంటే పౌర్ణమి. పౌర్ణమి వచ్చింది. ఫుల్ మూన్, ఫుల్ మూన్ డే. ఆ రోజున ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే పాజిటివ్ ఎనర్జీసు, నెగెటివ్ ఎనర్జీసు ఏవైనా ఉండొచ్చు. పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా అయినా ఉండొచ్చు. లేదంటే నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా అయినా ఉండొచ్చు. అంటే మన థింకింగ్, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ఎనర్జీస్ మన చుట్టూ ఉండే ఆరా మనకు పాజిటివిటీని కానీ, నెగటివిటీని కానీ తెస్తుంది. అందుకని అమావాస్య రోజు కానీ, లేకపోతే పౌర్ణమి రోజు కానీ, ఈజీగా మన ఎనర్జీస్‌తో మనకు వీక్‌గా ఉంటే ఈజీగా ఆహ్, ఏవైనా చెడు గ్రహాలు కానీ, చెడు చేసేవాళ్ళు కానీ ఈజీగా మనల్ని అట్రాక్ట్ చేస్తారు. లేదు మనం పాజిటివ్‌గా ఉంటూ, మన ఆరాని మనం స్ట్రాంగ్‌గా పెట్టుకొని, మనం చాలా మంచిగా పాజిటివిటీతో కాన్ఫిడెంట్‌గా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకనేసి మనం చాలా స్ట్రెంగ్తీగా ఉండాలి అంటే, మీ శత్రువులు మిమ్మల్ని ఏదైనా చేయాలి అని అనుకుంటున్నారంటే, మీరు ఎప్పుడూ వీక్‌గా ఉండకూడదు. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. అందులోనూ మెయిను ఈ అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ అంటే న్యూ మూన్ డే, ఫుల్ మూన్ డే అట్లాంటి టైంలో ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సో ఇప్పుడు మనము మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఫుల్ మూన్ డే నుంచి నెక్స్ట్ ఇంకా రాబోయే టైంలో ఆ తర్వాత ఫుల్ మూన్ డే తర్వాత అంటే పౌర్ణమి తర్వాత గూడా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనము చూద్దాం. తెలుసుకుందాం. సో, మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడు పాజిటివ్‌గా అనుకుంటూ ఉండాలి. పాజిటివిటీనే ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి. థింక్ చేయాలి. ఎప్పుడు పాజిటివ్‌గానే ఉండాలి. అందరితోనూ పాజిటివ్ మాటలే మాట్లాడాలి. నెగెటివ్ థింకింగ్ కానీ, నెగటివిటీ కానీ ఏది గానీ మీ మైండ్‌లోకి రానివ్వకూడదు. అప్పుడే మీ మైండ్ కూడా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూడా మీ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండాలి. ఏ ఎనర్జీ లెవెల్సు? పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్. పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు హైగానే ఉండాలి. సో, మీరు కూడా అలాగే థింక్ చేయాలి. మీరు ఎప్పుడు పాజిటివిటీతో ఉంటే మీకెప్పుడు గూడా పాజిటివిటీనే వస్తుంది. నేనెప్పుడు నా వీడియోస్‌లో అదే చెప్తుంటాను. ఎప్పుడే గాని మీ మైండ్‌లోకి నెగెటివ్ థింకింగ్ రానివ్వకండి. నా నాకింతే, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే ఇలాంటి మాటలు ఎప్పుడు ఇది మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే అట్లాంటి మాటలు మాట్లాడతారో అదే మేనిఫెస్టేషన్ అఫర్మేషన్స్. అదే అఫర్మ్ చేస్తూ ఉన్నట్టు. కాబట్టి మీరెప్పుడు నా లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంది. నేను నా లైఫ్‌లో ఎప్పుడు హ్యాపీనెస్సే. నా లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్సే. నేను ఏ పని చేసినా సక్సెస్సే. ఇలాంటి మాటలే మీ నోటి నుంచి రావాలి. మీ మైండ్‌లో కూడా ఇవే ఉండాలి. సో, అలాంటప్పుడు ఏమైతుందంటే మీ మైండ్ కూడా అదే వింటుంది. మీ మైండ్ కూడా అదే వినేసి మీకదే పంపిస్తుంది. సో, ఇప్పుడు మీ కా మీ ఎనర్జీ లెవెల్స్ అంటే ఫుల్ మూన్ డే తర్వాత ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ మూన్ డే రోజున ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి తర్వాత కూడా మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీకు తెలుసు ఇంక నేను పదే పదే చెప్పను. వీడియో చూస్తున్నారు అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ మీకు కనెక్ట్ కావాలి, క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేయాలి వీడియోని. అలాగే షేర్ చేయాలి. అలాగే నేను చెప్పే అఫర్మ్ చేసుకుంటూ నాకు కమెంట్స్‌లో కూడా తెలియచేయాలి. నేనెందుకు కమెంట్స్‌లో తెలియచేయాలి అని అంటున్నాను, తెలియచేయండి అంటున్నానంటే మీరు మనసులో అనుకునే దానికంటే గూడా టైప్ చేసినప్పుడు దానికి ఇంకా ఎక్కువ పవర్ ఉంటుంది. టైప్ చేయడం అన్నా, రాయడం అన్నా ఒకటే. సో, టైప్ చేసినప్పుడు అనుకుంటూ రాస్తారు. అనుకుంటూ టైప్ చేస్తారు. కాబట్టి దానికి ఇంకా పవర్ ఎక్కువుంటుంది. సో, ఐ యామ్ సక్సెస్‌ఫుల్ పర్సన్. ఐ యామ్ లక్కీ పర్సన్. ఐ యామ్ ఐ యామ్ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఇలాంటివన్నీ మీరనుకున్నప్పుడు టైప్ చేస్తున్నప్పుడు ఇంకా పవర్ ఎక్కువొస్తుంది. అప్పుడు ఇంకా మీకు పవర్ ఎక్కువొచ్చేసి మీకు ఇంకా సక్సెస్ రేట్ అనేది ఎక్కువొస్తుంది. సో, దానికే నేను మిమ్మల్ని అఫర్మేషన్స్‌ని చెప్పుకుంటూ మీరు రాయండి అని చెప్తూ ఉంటాను. ఓకేనా? సరే చూద్దాం ఇప్పుడు మీకు ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి ఆఫ్టర్ పౌర్ణమి. పౌర్ణమి తర్వాత పౌర్ణమి తర్వాత మీకు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? ఈ ఎనర్జీస్‌ని బట్టే మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు థింక్ చేసే మీ మైండ్‌లో ఉండే ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా తెలిసిపోతాయి. అంటే మీకు పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువొచ్చినాయంటే, మీరు పాజిటివ్‌గానే ఉన్నారు. అంటే సక్సెస్ రేట్ మీకెక్కువుంది అని అర్థం.
అదే నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువొచ్చినాయనుకోండి, ఎవరికైతే నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అయినాయనుకోండి ఈ వీడియో ద్వారా, సో, మీరు ఎక్కువగా నెగెటివ్ థింకింగ్ ఎక్కువుంది. సో, మీరు మార్చుకోవాలి ఆ థింకింగ్‌ని. మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువుంటుంది. కాబట్టి దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? చూద్దాం. అబండెన్స్. అబండెన్స్ వచ్చింది. సో, పాజిటివిటీ. మీకు ఈ పౌర్ణమి తర్వాత ఎనర్జీస్ మీకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయండి. తప్పకుండా సక్సెస్ అనేది మీకు ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. సక్సెస్ మీ లైఫ్‌లో ఉంటుంది. అబండెన్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఔటర్ ఎఫర్ట్. సో, మీకు లోపల నుంచి చూడండి ఇక్కడ ఎంత బాగా గ్లో చూపిస్తుంది మీకు. అబండెన్స్ అనేది చాలా మంచిగా అబండెన్స్ ఉంది. చాలా పాజిటివిటీ ఉంది. తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. మీ లైఫ్‌లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి. సో, మీకు అబండెన్స్ అంటేనే అదృష్టం, ఐశ్వర్యం. సో, అది మీకు తప్పకుండా అందుతుంది. మీకొచ్చేస్తుంది. లోపల నుంచి ఫుల్‌ఫిల్ అయిపోయింది. మీకు అబండెన్స్ అనేది ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, అబండెన్స్ కమ్స్ ఫ్రమ్ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఔటర్ ఎఫర్ట్. బయట మీరు పెట్టే ఎఫర్ట్‌కి ప్లస్ మీకు లోపల ఫుల్‌ఫిల్ అయ్యిండేదానికి అంటే మీ మనసులో గూడా పాజిటివిటీ ఉంది కాబట్టి లోపల ఇన్నర్ చైల్డ్‌లో ఆలోచనలు అంటే లోపల మీ బాడీలో, మీ థింకింగ్‌లో మీకు అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంతా గూడా ఈ పాజిటివిటీ అనేది ఫుల్‌ఫిల్ అయిపోయింది కాబట్టి మీకు లోపల అబండెన్స్ ఉంది, వచ్చేసింది. బయట కూడా మీరు చేసే ఎఫర్ట్ అంటే మీరు చేసే కష్టానికి, మీరు కష్టపడిన దానికి, మీరు ఎలాగైతే హార్డ్ వర్క్ చేశారో దానికి ఇది ఫలితము. మీకు అబండెన్స్ అనేది ఉంది. సో, ఈ పౌర్ణమి తర్వాత లేకపోతే ఈ పౌర్ణమి నుంచి మీ ఎనర్జీ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి అని ఇక్కడ మీకు ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు చూపిస్తుంది. సో, మీ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఉన్నాయి అని ఇది చూపిస్తుంది. ఈ కార్డ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ప్రాస్పెరిటీ. సో, మీకు ఫుల్ మూన్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే ప్రాస్పెరిటీ ఇంకా ఇది గూడా సేమ్ ఫస్ట్ కార్డ్ లాగానే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. ప్రాస్పెరిటీ మంచి లైఫ్, గ్రోత్, సక్సెస్‌ఫుల్ అంతా గూడా అబండెన్స్. ప్రాస్పెరిటీ కమ్స్ ఫ్రమ్ హార్డ్ వర్క్ అండ్ లైఫ్. లవ్ ఫర్ లైఫ్. సో, మీ ప్రాస్పెరిటీ అనేది మీకు ఎలా ఉంటుందంటే మీరు చేసిండే కష్టానికి ఫలితం అనేది దక్కుతుంది. మీరు పాజిటివ్ థింకింగ్‌తో ఉన్నారు. మీరు ఎంతో సంతోషంగా ఆలోచిస్తున్నారు. పాజిటివ్ మైండ్‌ని పెట్టుకున్నారు. పాజిటివ్ మైండ్‌తో ఉన్నారు. పాజిటివ్‌ని మైండ్ అంతా నింపుకొనున్నారు. పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారు. కాబట్టి మీకు కూడా చాలా మంచిగా మీ లైఫ్ అంటే మీకు ఈ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి సక్సెస్సే ఎక్కువగా ఉంటుంది మీ లైఫ్‌లో. అంటే మీరు విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేపట్టినా గూడా అందులో గ్రోత్ ఉంటుంది. ప్రాస్పెరిటీ ఉంటుంది. అంటే విజయము అంతా గూడా మీకు దక్కుతుంది. మీ హార్డ్ వర్కే మీకు చూడండి ఎంత బాగా బటర్‌ఫ్లైస్ ఎట్లా కనిపిస్తుందో, ఫుల్ మూన్ ఎంత బాగుంది చూడండి. ఎంత గ్రేస్‌ఫుల్‌గా ఉంటుందో మీ లైఫ్. అంటే మీరు ఇంతవరకు పడిండే కష్టాలు, ఏదైనా బాధలు, సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. మీ కష్టానికి ఫలితం అనేది వస్తోంది. తప్పకుండా మీ లైఫ్‌లో సక్సెస్ లేకపోతే సక్సెస్సే గాదు ఇంకా అబండెన్స్, అదృష్టము అన్నీ కూడా వస్తున్నాయి. పౌర్ణమి తర్వాతి ఈ పౌర్ణమి తర్వాత ఎనర్జీసు, ఈ పౌర్ణమి నుంచే మీకు చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది. చాలా మంచి అబండెన్స్, ప్రాస్పెరిటీ ఉంటుంది. సంతోషకరమైన లైఫ్ అనేది మీకు ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, మీరు మీ మైండ్ నిండా పాజిటివిటీ నింపుకుంటే మీకు మీ లైఫ్‌లో కూడా పాజిటివిటీ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటిది కమ్యూనికేషన్. సో, కమ్యూనికేషన్ అనేది కూడా మీకు మంచిగా ఇది కూడా పాజిటివిటీనండి. మీ లైఫ్ అంటే మీకు ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, మీ పాజిటివ్ థింకింగ్ కాబట్టి మీకొచ్చే ఈ కార్డ్స్ గూడా చూపించే కార్డ్స్ కూడా పాజిటివ్‌గానే చూపిస్తున్నాయి. మీరు ఇంతవరకు ఏదైనా బాధపడినా గూడా, ఏదైనా కష్టపడినా గూడా, ఏదైనా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నా గూడా అవన్నీ కూడా తీరిపోతాయి. ఈ ఈ పౌర్ణమి తర్వాత నుంచి ఈ రోజు నుంచి ఇంక పౌర్ణమి నుంచే మీకు అంతా గూడా సక్సెస్సే అని ఇక్కడ చూపిస్తోంది. సో, కమ్యూనికేషన్.
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈజ్ ద బ్రిడ్జ్ టు అండర్‌స్టాండింగ్ అండ్ కనెక్షన్. సో, మీకు కమ్యూనికేషన్ అంటే ఎవరి వల్లైనా ఏదైనా మీరు ఒక మాటల వల్ల ఏదైనా ఎప్పుడైనా గాయపడుంటే, మీ మాటల వలన ఎవరినన్నా గాయపరిచుంటే, అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సెట్ అయిపోతాయి. మళ్ళీ మీరు వాటిని సెట్ చేసుకుంటారు. అంటే మళ్ళీ వెళ్లి వాళ్ళతో మాట్లాడి మంచిగా కమ్యూనికేట్ చేసి, "అరే! నా మాటల వల్ల నువ్వు అపార్థం చేసుకున్నావు. నీకు అర్థం కాలేదు. నేను ఆ విధంగా మాట్లాడలేదు. నేను ఆ విధంగా చేయలేదు." మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేదుంటుంది. సో, మనం సౌమ్యంగా మాట్లాడితే, సాఫ్ట్‌గా మాట్లాడితే వాళ్ళు చాలా ఇష్టంగా అర్థం చేసుకుంటారు. అదే మనం గట్టిగా కోపమొచ్చినట్లు, కోపగించుకున్నట్టు మాట్లాడినామనుకోండి, అంతా గూడా మన మాటలోనే ఉంది. మనం చెప్పే విధానంలోనే ఉంది. సో, మీరెప్పుడైతే నవ్వుతూ మాట్లాడతారో, చిరునవ్వుతో, చిరుమందహాసంతో మాట్లాడుతూ సమస్యల్ని పరిష్కరిస్తారో, అప్పుడు అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. అదే మీరు చాలా కోపంగా, అగ్రెషన్‌గా, వయలెంట్‌గా మాట్లాడినారనుకోండి, అప్పుడు మనం అనుకునే దానికి రివర్స్ అయిపోతుంది. ఎదురు తిరుగుతారు. ఎవ్వరైనా గూడా మన మాట వినరు. సో, మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకు కలుపుకోవడం కానీ, విడిపోవడం కానీ ఏదైనా మన మాటల వల్లనే జరుగుతాయి. అందుకే మాట అనేది చాలా పదునైన కత్తి లాంటిది. మాట అనేది ఒక పదునైన బాణం లాంటిది. ఆ మాటలు తూటాల్లా తగిలితే ఎవ్వరు గూడా ఒప్పుకోరు, ఓర్చుకోరు. కాబట్టి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీ లైఫ్‌లోకొచ్చే వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ లైఫ్‌లోకొచ్చే ఎవ్వరైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, మీ మాట్లాడే విధానాన్ని బట్టే మీతో కలిసి ఉండేది కానీ, విడిపోయేది గానీ జరుగుతుంది. కాబట్టి మీ కమ్యూనికేషన్‌ని మీరు డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటారు. ఈ ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్‌గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మీకంతా గూడా సక్సెస్సే జరుగుతుంది. ఏవైనా ఇట్లాంటివి గొడవలు జరిగి మీరు ఒకవేళ ఏదైనా జరిగి మీ ఫ్రెండ్స్ కావచ్చు, క్లోజ్ పర్సన్స్ కావచ్చు, కజిన్స్ కావచ్చు, రిలేటివ్స్ మీ మీ సిబ్లింగ్స్ మీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా గూడా మీ మాటల వల్ల బాధపడి ఉంటే ఇప్పుడు మీరు దాన్ని సెట్ చేసుకుంటారు. వాళ్ళని మళ్ళీ కలుపుకుంటారు. సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈస్ ద బ్రిడ్జ్ టు అండర్‌స్టాండింగ్ అండ్ కనెక్షన్. కనెక్షన్‌ని బిల్డ్ చేసుకునేదానికి మంచి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. మంచి మాటల వల్లనే ఎవరైనా కూడా మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. ఎలాంటి పర్సన్ అయినా గూడా, ఎలాంటి శత్రువైనా కూడా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు వాళ్ళను మీ తగినట్టు మీరు మలుచుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ మీకు అలాగే ఉన్నాయి. మీరు మంచిగా మాట్లాడి వాళ్ళని మంచిగా మీ వైపుకు తిప్పుకుంటారు. అట్రాక్షన్‌తో మీ అట్రాక్టివ్ మాటలతో, మీ అట్రాక్టివ్ వర్డ్స్‌తో మీరు మీ చుట్టూ వాళ్ళని తిప్పుకుంటారు. ఆ కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకుంటారు. ఒక బ్రిడ్జ్ లాంటిది. ఆ కమ్యూనికేషన్ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. మీరు కలుపుకుంటారు అని ఇక్కడ థర్డ్ మెసేజ్ కూడా మీకు పాజిటివ్‌గానే వచ్చింది. సో, ఏదైనా కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది. మనం థింక్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. బ్రేవరీ చూడండి ఇక్కడ గూడా ఎంత గ్లోగా ఉందో బ్రేవరీ. సో, ఫేస్ ద అన్‌నోన్ విత్ బ్రేవరీ. ట్రస్ట్ యువర్ స్టెప్స్. సో, మీరు ఏదైనా కూడా మీరు ఫేస్ చేయాలంటే, మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. దేనికైనా భయపడితే, మీరు వెనకడుగు వేస్తే, అప్పుడే మీ లైఫ్‌లో ఓటమి అనేది ముందడుగు వేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఓటమి అనేది రాకూడదు అనుకుంటే, ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యే సాహసే విజయం. విజయోస్తు. అంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలిగితే, ఆ ధైర్యమే మనల్ని కాపాడుతుంది. ఆ ధైర్యమే మనల్ని విజయానికి చేరువ చేస్తుంది. ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా పోరాడాలి, ధైర్యంగా ఉండాలి. సో, ఆ విధంగా మీరు నడుచుకోవడం వలన మీ లైఫ్‌లో అన్ని సక్సెస్‌లే వస్తాయి. సో, బ్రేవరీ అంటే ఫేస్ ద అన్‌నోన్ విత్ బ్రేవరీ. అంటే ఫేస్ ద అన్‌నోన్ విత్ బ్రేవరీ. సో, మీకు తెలియనివి కూడా మీరు బ్రేవరీతో మీరు ఫేస్ చేయొచ్చు. మీరు చేస్తారు. ఆ విధంగా గూడా మీకు అలాంటి ధైర్యం అనేది ఉంది. మీకు అలాంటి సిట్యుయేషన్ వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇక్కడ చూడండి ఒంటరి ప్రయాణంలోనే భయం అనేది వస్తుంది. కానీ ఆ భయాన్ని జయించుకొని మీరు ముందుకు సాగాలి. సో, అలాంటి ధైర్యం అనేది మీకు వస్తుంది. ఎవరో ఒకరి ద్వారా, ఒక పర్సన్ ద్వారా మీకు ఒక మంచి మోటివేషన్ అనేది ఏర్పడుతుంది. ఆ ధైర్యం అనేది ఫేస్ చేస్తారు మీరు. ఎవరో ఒకరంటే ఇప్పుడు హ్మ్, మీ ఫిలా మీ మీకు మీ మంచి కోరేవాళ్ళు మీకు చెప్తారు. అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. నువ్వు ధైర్యంగా
ఫేస్ చెయ్యి. ఎటువంటి సమస్యలనైనా కూడా ధైర్యంగా ఎదుర్కో. భయపడినామా అవే మనల్ని మింగేస్తాయి. ధైర్యంతో అడుగు ముందుకేస్తే మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. మనకి ఎంత క్లిష్టమైన సమస్య ఉన్నా గూడా మనము ఎదుర్కోవాలి. ఎదుర్కొని అడుగు ముందుకు వేయాలి. అలాంటి సిట్యుయేషన్‌ని మనం కల్పించుకోవాలి. ధైర్యంగా అడుగు ముందుకేస్తే దేంట్లో అయినా గూడా మనం సాధించగలుగుతాం. ఎన్నాళ్ళు పోయినా గూడా ఒక్క స్టెప్ గూడా ముందుకు వేయకుండా భయపడుతూ అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాం అంతే. మనం ముందుకు పోలేం. కాబట్టి నువ్వు అడుగు ముందుకు వెయ్యి. నువ్వు నీ లైఫ్‌లో సక్సెస్ రావాలంటే, నువ్వు నువ్వు అనుకోండేది సాధించాలంటే అడుగు ముందుకు వెయ్యి. అడుగు ముందుకు వేసి ఫేస్ చెయ్యి. ధైర్యంగా ఫేస్ చెయ్యి. ఏమొస్తాయి చూద్దాం అనేసి నీకై నువ్వు అడుగు ముందుకు వేసి నువ్వు ఫేస్ చెయ్యి. అప్పుడే నీకు సక్సెస్ అనేదొస్తుంది అని అక్కడ ఆ డివైన్ నుంచి నీకు అక్కడ చెప్తున్నారు. ఆ డివైన్ దగ్గర నువ్వు చెప్తున్నావు. ఏం చేయాలి నేను? ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఆ డివైనే నీకు సపోర్ట్‌గా నిలుస్తూ నీకు సపోర్ట్ ఇస్తుంది. సో, మీకు ఆ డివైనే సపోర్ట్ ఇస్తుంది. ట్రస్ట్ యువర్ స్టెప్స్. మీరు వేసే అడుగుల్ని మీరు నమ్మాలి. నువ్వు నమ్మాలి. నువ్వు వేసే అడుగుల్ని నువ్వే నమ్మాలి. సో, నేనేసే ప్రతి అడుగు సక్సెస్ వైపే. నాకు సక్సెస్ అనేది వస్తోంది. నా వైపుకి సక్సెస్ వస్తోంది అని నువ్వు నమ్మాలి మొదట. సో, అప్పుడే నువ్వు సక్సెస్‌కి చేరుకుంటావు. సక్సెస్ వైపుకి అడుగేస్తావు. సక్సెస్ రీచ్ అవుతావు. సక్సెస్ అనేది నీ లైఫ్‌లోకొస్తుంది అని చెప్తాను. అంటే ఇక్కడ మీకు ఈ ఎనర్జీ లెవెల్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఏ నెగటివిటీ అనేది చూపించటం లేదు. అంటే మీకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి, ఈ రోజు నుంచి పౌర్ణమి నుంచి మీకంతా గూడా సక్సెస్సే. మీకు పాజిటివిటీ, మోటివేషన్ అనేది దొరుకుతోంది. ఆ మోటివేషన్ గూడా చాలా మందికి దొరకదు. మోటివేషనల్‌గా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని చెప్పేవాళ్ళు గూడా ఉండరు. కాబట్టి నీకు అలాంటి సిట్యుయేషన్ ఉంది, వస్తుంది అని ఇక్కడ తెలియచేస్తుంది. ఇక్కడ మంచిగా వచ్చింది కార్డ్ మెసేజ్. సో, ఇక లాస్ట్ కార్డ్ చూద్దాం. ఏమొస్తుందనేది లాస్ట్ చూద్దాం. డివినిటీ చూడండి. లాస్ట్ కార్డ్ ఎంత మంచి కార్డొచ్చిందో. సూపర్, సూపర్, సూపర్ కార్డ్. డివినిటీ, ఆ డివైన్, ఆ భగవంతుడే, ఆ దైవమే మీకు చెప్తున్నారు. మీకింకా మిమ్మల్ని ఇంక కొట్టేవాళ్ళే లేరు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో కనిపించిందో, వాళ్ళు ఇంకా వాళ్ళను ఇంక మించిన వాళ్ళు లేరు. మీకంతా లైఫ్‌లో సక్సెస్సే ఇంక. ఆ భగవంతుడే మీకు అండగా ఉన్నారు. చూడండి ఎంత మంచిగా డివినిటీ, ఆ ఏంజెల్స్, ఆ డివైన్ మీకు అండగా ఉన్నారు. డివినిటీ. సో, ఎవ్రీ మూమెంట్ ఈస్ ఫిల్డ్ విత్ డివినిటీ. చెరిష్ ఇట్. సో, మీకు మీ లైఫ్‌లో ప్రతి మూమెంటు నిండిపోయింది. దైవత్వంతో నిండిపోయింది. మీరు దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. మనస్ఫూర్తిగా అనుభవించండి. ఆ ఆనందాన్ని, ఆ డివినిటీని మీరు మనస్ఫూర్తిగా మీ లైఫ్‌లోకి ఆహ్వానించండి. మీరు ఇంక ఇంతకంటే గొప్ప మెసేజ్ ఇంకేమొస్తుంది? ఆ డివైన్ నుంచే వచ్చింది. ఆ ఏంజెల్స్, ఆ డివైన్ మీకు పంపిస్తోంది. సో, ఆ ఏంజెల్స్, ఆ డివైన్ మీకు ఇది ఎంత మంచి బ్లెస్సింగ్స్ అండి ఇవి. ఇవి మీకు నిజంగా బ్లెస్సింగ్సే. నిజంగా మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ గూడా ఈ బ్లెస్సింగ్స్ అందుతాయి. ఈ బ్లెస్సింగ్స్ మీకుంటాయి. ఆ డివైన్ నుంచి, ఆ భగవంతుడి నుంచి కూడా మీకు ఆ ఏంజెల్సు, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు. ప్రొటెక్షన్ పంపిస్తున్నారు. మీకు సపోర్ట్ పంపిస్తున్నారు. సపోర్ట్ ఇస్తున్నారు. సో, ఇదే దానికి ప్రూఫు. ఇదే మీకు దానికి ప్రూఫు. ఎంత బాగా చూడండి. ఎంత బాగా మంచి మెసేజొచ్చిందో. సో, ఇది లాస్ట్ మెసేజ్ గూడా పాజిటివ్‌గానే వచ్చింది. సో, పౌర్ణమి తర్వాత చాలా చాలా మంచి లైఫ్ మీకు రాబోతుంది. సో, ఇది ఇంత మంచిగా ఆ భగవంతుని నుంచే మీకు మెసేజొచ్చింది. మెసేజ్ అనేది ఇక్కడ ఆ భగవంతుడే, ఆ డివైనే మీకు పంపించినారు. మీకు ఆ యూనివర్స్, ఆ డివైన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ పౌర్ణమి నుంచి మీకు చాలా మంచి ఎనర్జీస్ ఉన్నాయి. అంటే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు అంటే ఈ ఎనర్జీస్ అంటే పౌర్ణమి తర్వాత నుంచి మంచి ఎనర్జీస్ ఉన్నాయి. సో, మీరేదనుకున్నా గూడా జరుగుతుంది. మీరు మేనిఫెస్ట్ చేసింది అఫర్మ్ చేసుకోండి తప్పకుండా. నేను చెప్పేది తప్పకుండా అఫర్మ్ చేసుకొని నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకేనా? సో, మీరు ఏంటి అఫర్మ్ చేసుకోవాలి అంటే, ఈ అదృష్టం అంతా నాదే. నా లైఫ్‌లోకి అబండెన్స్ వచ్చేసింది. నా లైఫ్‌లోకి ప్రాస్పెరిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను దాన్ని
ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నాను. ఈ ఆనందం అంతా నాదే. ఇది మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? అలాగే ఈ వీడియోకి మీరు తెలియచేయాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అంటే 333, 666, 333, 666. ఓకేనా? థాంక్ యూ.